సో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసింది కానీ బీసీల కోసం చేయలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతాడు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, పార్లమెంట్లో నేను అప్పుడు 2014 నుండి 19 వరకు నేను ఎంపీని. ఇంకో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మోడీ గారిని కౌలించుకున్నాడు. మోడీ గారిని ఆయన సీటు దగ్గర పోయి కౌలించుకున్నాడు. ప్రధానమంత్రి మోడీ గారిని లోక్సభలో పోయి కౌలించుకున్నాడు రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు అట్లా కౌలించుకో, బిల్లు పెట్టు, రిక్వెస్ట్ చేయి మోడీ గారిని అఫీషియల్ బిల్లు పెట్టమని, లేకపోతే నువ్వు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి మరి వాళ్ళ జనాభా రీత్యా ఉండాలని చెప్పి పెట్టొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ. ఈ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చేసే ప్రసంగాలు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేసే ప్రసంగాలు అన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆచరణ శూన్యం ఇది.